ఒకానొక చిట్టడవికి రాజు సింహం. సింహం వేటకు బయలుదేరితే చాలు అడవిలోని జంతువులన్నీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తలా ఒక దిక్కుకు పారిపోయేవి. ప్రాణభయంతో పరుగులు తీస్తున్న లేడినో జింకనో వేటాడి కడుపు నిండా తిని విశ్రాంతి తీసుకునేది సింహం. ఒకరోజు వేటాడడం పూర్తయిన తర్వాత ఒక చెట్టు కింద తాపీగా విశ్రాంతి తీసుకుంటున్న సింహానికి చల్లగాలికి నిద్ర పట్టేసింది. ఇంతలో ఒక ఎలుక కలుగులోంచి బయటకు వచ్చింది. అది ఆహారం కోసం పరిగెత్తుతూ సింహం ముక్కు మీదుగా వెళ్ళింది. దాంతో సింహానికి నిద్రలోంచి మెలకు వచ్చేసింది. వెంటనే ఎలుకను పట్టుకుని చంపి తినేయాలని అనుకుంది. అయితే ఎలుక మాత్రం తనని చంపొద్దని సింహాన్ని ప్రతిమలాడింది. ప్రాణాలతో తనని వదిలేస్తే ఆపద సమయంలో సింహాన్ని కాపాడతానని ప్రమాణం చేసింది. ఇంత చిన్న ప్రాణివి, నువ్వు నన్ను కాపాడతావా అని సింహం ఎలుకను ఎక్కిరించింది. ఎలుక మీద జాలిపడి సింహం దాన్ని వదిలేసింది. ఒకరోజు వేటగాడి వలలో సింహం చిక్కుకుంది. అది చూసిన ఎలుక గబగబా సింహం దగ్గరకు వచ్చి తన పళ్ళతో వలను కొరికేసింది. దాంతో సింహం ప్రాణాలతో బయటపడింది. చిన్న ప్రాణి అని ఎవరిని చులకనగా చూడకూడదని సింహానికి అర్థమైంది.